హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు హోమ్. ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ అయిన రెసిపీ తోటకూర పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ తోటకూర పెసరపప్పు ఫ్రై చపాతీతో కానీ వైట్ రైస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికోసం నేను ఒక పెద్ద కట్ట తోటకూర తీసుకున్నాను. ఇప్పుడు ఈ తోటకూరని తీసుకొని ఇలా శుభ్రంగా కట్ చేసి నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే ఒక కప్పు నిండా పెసరపప్పు కూడా నానబెట్టుకుంటున్నాను. ఇలా పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పెసరపప్పులో మళ్ళీ కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే అందులో ముందుగా 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక 5-6 వరకు యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే తోటకూర క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇలా తోటకూర మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాం. ఇలాగే దీంతోపాటు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పసుపు ఉప్పు బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తానికి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఇలా 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. సో చూసారా, ఇందులో ఎంత వాటర్ వచ్చాయో. మనం ఇందులో సపరేట్గా వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఈ వాటర్తోనే ఈ పెసరపప్పు అంతా ఉడికిపోతుంది. సో ఈ వాటర్ అంతా మనం ఆవిరయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మనం మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉడకనివ్వాలి ఈ వాటర్తోనే. పది నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, తోటకూర పెసరపప్పు మొత్తం బాగా మగ్గిపోయింది. సో అయినా కానీ ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి ఇందులో. ఈ వాటర్ కూడా మొత్తం ఆవిరైపోయేంత వరకు మనం ఈ తోటకూరని బాగా ఫ్రై చేసుకుందాం. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇలా 2-3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులోని వాటర్ అంతా ఆవిరైపోయే వరకు ఫ్రై చేసుకున్నాను. సో మనకు తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తోటకూర పెసరపప్పు ఫ్రైని వేడివేడిగా చపాతీతో నేను సర్వ్ చేసుకుంటున్నాను. సో ఇంతేనండి, ఎంతో రుచికరమైన తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ కదా. సో మీరు కూడా
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో నాకు టేస్ట్ ఎలా ఉందో తెలియజేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.